వెల్కమ్ టు అమిగోస్ ఐఏఎస్. సో ఈ వారంలో మనకు హిస్టరీ పరమైన అంశాలు, నెక్స్ట్ పొలిటికల్ ఇష్యూస్, ఎకానమీ ఇష్యూస్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇష్యూస్ అన్నీ కూడా కరెంట్ ఇష్యూసే. మరి మీకు అనుమానం రావచ్చు, కరెంట్ ఇష్యూస్ అంటున్నారు, హిస్టరీ అంటున్నారని. కొన్ని సందర్భాల్లో చారిత్రాత్మక అంశాలు కూడా కరెంట్ అఫైర్స్ రూపంలోకి మారుతూ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, సింధు నాగరికత ఆవిర్భావం కాదు, సింధు నాగరికతను కనుగొని 100 సంవత్సరాలైంది. సెప్టెంబర్ 20వ తేదీ నాటికి, అంటే 1924 సెప్టెంబర్ 20న సెప్టెంబర్ 20వ తేదీన ప్రకటన చేశారనమాట. సింధు నాగరికత అని చెప్పి భారతదేశంలో ఈ సింధు నది ఒడ్డున ఒక గొప్ప నాగరికత విలసిల్లింది అని. సో అది మనకు కరెంట్ ఇష్యూ కదా. మనకు ఆత్మగౌరవ ఉద్యమం, సో భారత స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా ఉండిన సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ అనేది ఈ సంవత్సరంతో 100 years పూర్తి చేసుకుంది. సో ఇట్లా కరెంట్ ఎప్పుడైతే మనకు పేపర్లలో, అదేవిధంగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ఆర్టికల్స్ వస్తాయో వాటిపైన క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో అందులో భాగంగానే ఇది కూడా ఒకటి. మన భగత్ సింగ్, సో మరి ఒక గొప్ప విప్లవ వీరుడిగా చెప్పుకుంటూ ఉంటారు. సో చెప్పుకుంటూ ఉండడమే కాదు, వాస్తవానికి కూడా ఈయన గొప్ప విప్లవ వీరుడు. సో మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సో ఇలా క్రిటికల్ అనాలిసిస్ ఉంటుంది వారిపైన. అంటే వాళ్ళ తత్వాలను విమర్శించేవాళ్ళు, సో వాళ్ళ తత్వాన్ని బాగా పొగిడేవాళ్ళు, ఇష్టపడ్డవాళ్ళు, అనుచరులు, ఫాలోవర్స్ ఉంటారు. కానీ నాకు తెలిసి దాదాపుగా ఏ ఒక్కరు కూడా విమర్శించని గొప్ప వీరుల్లో భగత్ సింగ్ గారు కూడా ఉన్నారు. సో మరి వారి జయంతి అన్నమాట. సో 28 సెప్టెంబర్ 1907లో జన్మించినారు వారు. సో ఇది డేట్, అంటే మొన్న సెప్టెంబర్ 28 వారి జయంతి. సో 1931 23rd మార్చ్ నాడు వారు మరణించినారు. సో మరి భగత్ సింగ్కి సంబంధించి మనకు ఎగ్జామినేషన్లు ఏమొస్తాయి? సో ఈ సెషన్ మొత్తంలో మనము ఈ వీక్లో హిస్టరీకి సంబంధించినవి, ఈ వీక్లో పాలిటిక్స్ సంబంధించినవి, ఈ వీక్లో ఎకానమీకి సంబంధించినవి, ఈ వీక్లో సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ వీక్లో సొసైటీకి సంబంధించినవి ఉన్నవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తామన్నమాట. సో భగత్ సింగ్ మరి వెస్ట్రన్ పంజాబ్ లాల్పూర్లో జన్మించినారు. ఇది ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది. ఇప్పుడు కూడా ఈ ప్రాంతంలో, పాకిస్తాన్ దేశంలో కూడా ఈ ప్రాంతానికి భగత్ సింగ్ పేరు పెట్టాలని పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతూ ఉంది. ఆ దేశ అత్యున్నతమైన కోర్టు కూడా ప్రభుత్వానికి ఆదేశించింది, వారి పేరు పెట్టండి అని చెప్పి. నవంబర్ 8వ తేదీ వరకు సమయం ఇచ్చింది, ఏ విషయం మాకు తెలియచేయండి అని చెప్పి. సో ఈ విధంగా ఆయన ఒక గొప్ప వీరుడు అన్నమాట. ఎక్కడైనా ఆయన్ని ఆరాధించే వాళ్ళు ఉంటారు. సో మరి 1923లో భగత్ సింగ్ నేషనల్ కాలేజ్లో జాయిన్ అయినారు. సో మరి దీన్ని లాలా లజపత్ రాయ్ భాయ్ పరమానంద్ వారు స్థాపించిన కాలేజ్. ఇక్కడే ఆయనకు అనేక భిన్న భావాల వ్యక్తులు కలవడం, వాళ్ళతో మాట్లాడడంతో ఒక పటిష్టమైన వ్యూహాన్ని ఆయన ఏర్పరచుకున్నారు. సో 1924లో కాన్పూర్లో హీ బికేమ్ మెంబర్ ఆఫ్ హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్. తర్వాత కాలంలో వారే దీన్ని హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్గా మార్చినారన్నమాట. మరి 1925లో భగత్ సింగ్ లాహోర్కు వచ్చారు. అండ్ అదేవిధంగా ఒక మిలిటెంట్ యూత్ ఆర్గనైజేషన్ను ప్రారంభించినారు, నౌజవాన్ భారత్ సభ అని చెప్పి. సో ఈ విధంగా మనకి ఎగ్జామినేషన్లో ఉండే అంశాలను మాత్రమే ప్రస్తావిస్తున్నాము. 1927లో ఆయన మొదటిసారిగా అరెస్ట్ అయ్యారు, కకోరి కేసుకు సంబంధించింది. మరి కకోరి కేసు అనేది ఒక రైలు దోపిడీ అన్నమాట. అంటే రైల్లో ప్రభుత్వం డబ్బు తరలిస్తున్న సందర్భంలో వీళ్ళు ఆయుధాలు సమకూర్చుకోవడానికి, ఇతర అవసరాలకు అక్కడ ఒక దోపిడీ చేశారు. సో ఇది 1925 ఆగస్టు 9న జరిగింది. ఆగస్ట్ 9th సో ఆగస్ట్ 9th నాగసాకి డేగా జరుపుకుంటాం. ఇదే ఆగస్ట్ 9th ఇండిజినస్ ట్రైబ్స్ డే, అంటే గిరిపుత్రులకు సంబంధించిన రోజుగా కూడా జరుపుతూ ఉంటాం. 2021 ఆగస్ట్ 9th నాడు భద్రతా మండలిలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడారు. ఆ నెల భద్రతా మండలికి భారతదేశమే నేతృత్వం వహించింది. ఈ విధంగా భారతదేశం నేతృత్వం వహిస్తూ ఉన్నప్పుడు భద్రతా మండలిలో మాట్లాడిన మొట్టమొదటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఆగస్ట్ 9th అనగానే మనకు ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ గుర్తుకు రావాలి. నరేంద్ర మోడీ భద్రతా మండలిలో ప్రసంగము, కకోరి కేసు అండ్ గిరిపుత్రులకు సంబంధించిన రోజు, నాగసాకి డే, ఈ 4 అంశాలు ఆగస్ట్ 9తో ముడిపడి ఉన్నాయి. అండ్ ఆయనను
ఓకే ఈ విధంగా ఈ కేసుకు సంబంధించి అరెస్ట్ చేశారు. 1928లో భగత్ సింగ్ హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ను హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్గా రూపాంతరం చెందించినారని చెప్పుకోవచ్చు. రైట్. అండ్ నెక్స్ట్ లాహోర్ కాన్స్పిరసీ కేస్, దీంట్లో కూడా వారు అరెస్ట్ అయినారు. సో యాక్చువల్గా ఇది ఏంటంటే మనకు ఓకే లాలా లజపతి రాయ్ సైమన్ కమిషన్ వ్యతిరేకంగా ఉద్యమం చేస్తూ వారు ఆ లాఠీ చార్జ్లో మరణించినారు. సో దీనికి బాధ్యుడైన స్కాట్ను చంపాలనుకున్నారు. అతని బదులు సౌండర్స్ అని మరొక వ్యక్తిని వాళ్ళు పొరపాటున హత్య చేసినారనమాట. సో ఈ సంఘటన జరిగింది. అండ్ భగత్ సింగ్, బీకే దత్ వీళ్ళు 1929 ఏప్రిల్ 8న నాటి సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, రైట్, ఇదే ఇప్పుడు మనకు లోక్సభగా మారింది. 1919 చట్టం ప్రకారం ఏర్పడింది. మాంటెగ్యూ చేమ్స్ఫెల్డ్ రిఫార్మ్స్ ప్రకారం ఏర్పాటైన వ్యవస్థ. సో ఇది రైట్ మనకు లైక్ 2 బిల్స్ ఆమోదం పొందించడం, అవి ఆమోదం పొందకూడదు, అవి ఆమోదం పొందితే మేము ఏ విధంగా ప్రతిఘటిస్తాము అన్న ఒక సందేశాన్ని ఇచ్చేందుకోసం ఈ బాంబ్స్ను వాళ్ళు విసిరారు. అయితే ఇవి ప్రాణనష్టం కలిగించేవి కాదనమాట, బట్ ఒక డెమో లాగా అనమాట. సో మోకరీగా చెప్తుంటారనమాట, రైట్. అయితే భగత్ సింగ్ మరొకసారి అరెస్ట్ అయినారు. సో జేపీ సౌండర్స్ ఆల్రెడీ మీకు చెప్పినాను. సో లాహోర్ కాన్స్పిరసీ కేసుకు సంబంధించింది, ఒకరి బదులు ఇంకొకరిని వారు పొరపాటున చంపినారనమాట. అండ్ ఇదే కేసుకు సంబంధించి మార్చ్ 23, 1931 వారు అమరులైనారు. సో భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లను ఇదే కేసులో ఉరితీశారు. సో ఇది భగత్ సింగ్ ఒక గొప్ప వీరుడు, రైట్. నెక్స్ట్ పాలిటీ, ఈ వీక్ సంబంధించిన ముఖ్యమైన పాలిటీ ఇష్యూ లోకాయుక్త. సో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వారిపైన కేసును నమోదు చేయాలి అని చెప్పి సో ఓకే హైకోర్టు మనకు ఓకే జడ్జిమెంట్ ఇచ్చింది. సో ఇది దేనికి సంబంధించిన కేసు అని అంటే రైట్ మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ అనేది లైక్ ల్యాండ్స్ని అలొకేట్ చేసింది. తన కుటుంబ సభ్యులకు అనుగుణంగా ఈ అలొకేషన్స్ జరిగినాయన్నది ఆయన పైన ఆరోపణ, రైట్. మరి ఈ లోకాయుక్త గురించి మనకు ఎగ్జామినేషన్లో ఏమడగవచ్చు. సో లోకాయుక్త అనేది ఉన్నత స్థాయిలో ఉండే వారి అవినీతిని బయలుపెట్టేందుకు ఉద్దేశించింది. సో మనకు 1809లో అంబోడ్స్మెన్ వ్యవస్థ ఈ ప్రపంచంలో మొదటిసారిగా స్వీడన్లోనే ప్రారంభమైంది. సో అడుగుతారనమాట అప్పుడప్పుడు మనకు అంబోడ్స్మెన్ వ్యవస్థ అనేది అంటే చెకింగ్ చేసే వ్యవస్థ. ఇప్పుడు మీకు బ్యాంక్ వెళ్తారు, బ్యాంకులో ఏమైనా ఇబ్బందులు ఉంటే ట్రాన్సాక్షన్లో బ్యాంకింగ్ అంబోడ్స్మెన్, బీమా రంగానికి సంబంధించి అంబోడ్స్మెన్ అంటే మీ సమస్యలను పరిష్కరించే వేదిక అనమాట అది. సో స్వీడన్లో ప్రారంభమై ఈ నేపథ్యంలో అడగొచ్చు అంబోడ్స్మెన్ అనే వ్యవస్థ ఎక్కడ ఆవిర్భవించిందని. లేదా మీరు గ్రూప్ 1 మెయిన్స్ రాస్తున్నారనుకోండి, అంబోడ్స్మెన్ వ్యవస్థ గురించి రాయండి అన్నప్పుడు సో మీరు ఈ పాయింట్ యాడ్ చేయొచ్చు. ఆధునిక యుగంలో స్వీడన్లో ప్రారంభమైన అంబోడ్స్మెన్ వ్యవస్థ నేడు దాదాపుగా అన్ని ప్రజాస్వామ్య దేశాలకు విస్తరించింది. అట్లా మనం ఇంట్రొడక్షన్లో రాసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఓకే వియాట్ రిపోర్ట్ ప్రకారం సో నివేదిక ప్రకారం 1961లో మనకు యూకేలో ఎస్టాబ్లిష్ చేశారు. వైట్ రిపోర్ట్ ప్రకారం, వైట్ రిపోర్ట్ అనే అతను 1961లో రిపోర్ట్ చేస్తే 1961లో ఏర్పాటు చేశారు ఈ అంబోడ్స్మెన్ వ్యవస్థ. ఏ దేశంలో అంటే యునైటెడ్ కింగ్డమ్, లేదంగా మారిషస్, సింగపూర్, మలేషియా, ఇండియా ఇలాంటి దేశాలన్నీ కూడా ఈ భావనను తమ తమ దేశాల్లో విభిన్న రంగాల్లో ప్రవేశపెట్టాయి. అండ్ అదేవిధంగా మెనీ ఎఫర్ట్స్ అట్ లెజిస్లేషన్ వర్ మేడ్ ఇన్ రెస్పాన్స్ టు రికరెంట్ రిక్వెస్ట్ ఆఫ్ సచ్ as అంబోడ్స్మెన్. సో భారతదేశంలో అంబోడ్స్మెన్ వ్యవస్థ లోక్పాల్ కానీ లోకాయుక్త కానీ ప్రవేశపెట్టారు. లోక్పాల్ మనకు కేంద్ర స్థాయిలో, లోకాయుక్త అంటే రాష్ట్ర స్థాయిలో. 1971లో, 77లో, 85లో, 89లో వీటిని చాలా సందర్భాల్లో ప్రవేశపెట్టారు కానీ ఆమోదం పొందలేదు, రైట్. అండ్ చివరికి లోక్పాల్ లోకాయుక్త చట్టం అనేది డిసెంబర్ 2013లో మనకు ఓకే ప్రవేశపెట్టినారు. సో ఈ 2013లో చాలా కీలకమైన చట్టాలు వచ్చిన సంవత్సరం. సో జాతీయ ఆహార భద్రతా చట్టం, అదేవిధంగా హ్యూమన్ స్కావెంజింగ్ను బ్యాన్ చేశారు. సో ఇప్పుడు అది వార్తల్లోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఒక నివేదిక, సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ ఒక నివేదికను పార్లమెంట్ ముందుంచింది. దాంట్లో ఏం చెప్తున్నారు, భారతదేశంలో హ్యూమన్ స్కావెంజింగ్ ఇంకా జరుగుతున్నది. ఈ హ్యూమన్ స్కావెంజింగ్ లేదా ఓకే మానవులే పారిశుద్ధ్య పనులు తమ చేతులతో చేసే ఈ ఓకే అగౌరవమైన విధి ఏదైతే ఉన్నదో ఈ విధికి
ఈ విధిలో నిమగ్నమైన వాళ్ళల్లో 92% మంది ఎస్సీ ఎస్టీ ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అని చెప్పి ఈ నివేదికలో స్పష్టం చేశారు. ఇది సాక్షాత్తు భారత సామాజిక న్యాయము సాధికారత మంత్రి శాఖ ప్రవేశపెట్టింది. 2013 నుంచి 2023 మధ్య ఇప్పటికే ఈ పారిశుద్ధ్య పనులు నిమగ్నమై 377 మంది చనిపోయారని చెప్పింది. అంటే సొసైటీకి సంబంధించిన అంశాలు కూడా మనం డిస్కస్ చేస్తున్నాం ఇక్కడ, రైట్. ఈ చట్టం ఎప్పుడు వచ్చిందంటే మానవులే పారిశుద్ధ్య పనులు చేతితో చేయకుండా 2013లో మనకు చట్టం వచ్చింది, రైట్. అయితే చట్టం అమలు కావడం లేదు అన్నది. సో అంటే యాంత్రీకరణ చేయాలన్నమాట. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నమస్తే అనే ఒక పథకాన్ని కూడా తెచ్చింది. సో మెకనైజేషన్ దిశగా వెళ్ళాలి పారిశుద్ధ్య పనులకు సంబంధించి అనే చెప్పే పథకం అదనమాట, రైట్. సో ఈ విధంగా లోక్పాల్ లోకాయుక్త సవరణ చట్టం 2016లో వచ్చింది, 2013లో ప్రవేశపెట్టారు. సో 2013లో ఏమేమని చెప్పినా హ్యూమన్ స్కావెంజింగ్ యాక్ట్ అని చెప్పినాను, జాతీయ ఆహార భద్రత చట్టం, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఈ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా కార్పొరేట్ సామాజిక బాధ్యత చేసిన చట్టం భారతదేశమే. అదేవిధంగా లోక్పాల్ లోకాయుక్త చట్టం కూడా వచ్చింది, రైట్. నెక్స్ట్ వచ్చేసి మనకు లోక్పాల్ 2006లో దీన్ని అమెండ్మెంట్ చేశారు. సో అయితే ఈ లోక్పాల్లో సభ్యులు ఉంటారు కదా, ఇన్ కేస్ అపోజిషన్ లీడర్ లేనప్పుడు ప్రతిపక్షంలో ఉన్న అతిపెద్ద పార్టీకి సంబంధించిన నాయకుడు ఇందులో సభ్యుడిగా ఉంటారు, సెలక్షన్ కమిటీలో సభ్యుడు. అంటే లోక్పాల్ సభ్యులను ఎంపిక చేసే దానిలో సాధారణంగా ఎవరుంటారంటే లోక్సభలో అయితే ప్రతిపక్ష నాయకుడు, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు. కానీ ప్రతిపక్ష నాయకుడు లేని సందర్భంలో అపోజిషన్లో ఉన్న అతిపెద్ద పార్టీకి సంబంధించిన నాయకుడు ఉంటారు. ఇది ఎందుకు చేయాల్సి వచ్చిందంటే లోక్సభలో అపోజిషన్ పార్టీ కావాలంటే 10% సీట్లు కావాలి. సో ఇప్పుడు చూడండి 2024లో లోక్సభకి ఎన్నికలు జరిగినాయి. బీజేపీ దాదాపుగా ఒక 230+, 230-240 మధ్య ఎంపీ సీట్స్ ఉన్నాయి. అతిపెద్ద పార్టీగా అవతరించింది, మిత్రపక్షాలతో కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా 99 సీట్లు ఉన్నాయి. సో 10% అంటే 543లో 10% అంటే 55, 50 స్థానాల కంటే ఎక్కువ వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు మనకు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ. సో కాబట్టి ఒక ప్రతిపక్ష నాయకుడు ఉంటారు, వారికి క్యాబినెట్ హోదా కల్పిస్తారు. కానీ 2019 నుంచి 2024 వరకు ఉన్న మనకు 17వ లోక్సభలో కాంగ్రెస్ పార్టీకి సుమారుగా 50 స్థానాలు మాత్రమే ఉన్నాయి. సుమారుగా చెప్తున్నాను నేను, అన్నిటిగా ఉండొచ్చు. అంటే అప్పుడు ప్రతిపక్ష హోదా లేదు. అప్పుడు ఆ పార్టీ నాయకుడు ఎవరైతే ఉంటారో వారికి ఓకే స్థానం కల్పిస్తారనమాట. ఇది దీని మీనింగ్, రైట్. అండ్ సెక్షన్ 44 ఆఫ్ లోక్పాల్ అండ్ లోకాయుక్త యాక్ట్ 2013 వాజ్ ఆల్సో చేంజ్డ్ బై దిస్ బిల్. సో 2016 బిల్లు ద్వారా లోక్పాల్ లోకాయుక్త చట్టంలో 44వ సెక్షన్లో కూడా మార్పు చేశారు. సో ఇదేం చెప్తుంది, ఈచ్ పబ్లిక్ అఫీషియల్ టు ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హిజ్ ఆర్ హర్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ విత్ ఇన్ 30 days ఆఫ్ జాయినింగ్ ద గవర్నమెంట్ సర్వీస్. సో ఈ సెషన్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఓకే మీకు గవర్నమెంట్ జాబ్ రావాలి. సో ఆ గవర్నమెంట్ జాబు కావాలని కోరుకుంటున్న వాళ్ళే ఈ సెషన్స్ అన్ని చూస్తారు. సో మరి మీరు కూడా రేపొద్దున గ్రూప్ 1, గ్రూప్ 2 ఉన్నత ఉద్యోగాలు పొందిన తర్వాత 40 రోజుల్లో మీరు మీ ఆస్తులను అప్పులను 30 రోజుల్లో ఆస్తులను అప్పులను తెలియజేయాల్సి ఉంటుంది. సో మీరు అప్పుడు మాకు అప్పుడు చెప్పారు సెషన్లో, రైట్ అని గుర్తుకు రావాలన్నమాట. ఎన్ని రోజుల్లో చెప్పాలి, అట్లా క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్, దిస్ మోడిఫికేషన్ రీప్లేస్ ద 30-day టైమ్ రెస్ట్రిక్షన్. ఇట్ స్పెసిఫైడ్ దట్ ద గవర్నమెంట్ ఎంప్లాయీస్ మస్ట్ డిక్లేర్ దేర్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఫార్మ్ మేనర్ ప్రిస్క్రైబ్డ్ బై ద గవర్నమెంట్. సో ప్రభుత్వం చెప్పిన పద్ధతిలోనే ప్రవేశపెట్టాలి. అండ్ అదేవిధంగా ప్రభుత్వేతర సంస్థ ఏదైనా, రైట్, ఏదైనా గ్రాంట్ రూపంలో 1 crore ఓకే తెచ్చుకుంటే ఆర్ మోర్ దెన్ 10 lakh గాన ఫారిన్ ఫైనాన్స్ నుంచి గాన వస్తే సో వాళ్ళు లోక్పాల్కు తెలియజేయాలన్నమాట. ఓకే ఇట్లా మాకు ఫండింగ్ వచ్చింది అని చెప్పి. సో అదేవిధంగా ట్రస్టీలకు, బోర్డు మెంబర్స్కు, రైట్, వారి ఆస్తులకు సంబంధించి వారి ఓకే జీవిత భాగస్వాములు వారికి సంబంధించిన ఆస్తుల సమాచారాన్ని కూడా ఇవ్వాలి అని చెప్పి ఈ బిల్లులో పేర్కొన్నారు, రైట్. సో ఇది మనం ఈ వీక్ సంబంధించిన ఒక హిస్టరీ ఇష్యూ డిస్కస్ చేసినాం, ఈ వీక్కి సంబంధించిన ఒక పాలిటీ ఇష్యూ డిస్కస్ చేసినాం. నెక్స్ట్ ఒక ఎకానమీ. సో జిఎస్టీ మీకు పాలిటీ చెప్తున్నప్పుడు సొసైటీకి సంబంధించిన ఒక ఇష్యూ కూడా చెప్పినాను కదా, లైక్ హ్యూమన్ స్కావెంజింగ్లో భారతదేశంలో ఈ ఓకే మానవులే చేత్తో పారిశుద్ధ్య పనులు చేసడంలో ఎక్కువ ఎవరున్నారు, 92% మంది ఎస్సీ ఎస్టీ ఓబీసీ సామాజిక వర్గం వాళ్ళే ఉన్నారు. దాదాపుగా 92% ఉన్నారని చెప్పి నివేదిక పేర్కొంది. సో అది ఆ నివేదిక వివరాలన్నీ ఈరోజు హిందూ పేపర్. సో ఈరోజు డేట్ మనకు
సెప్టెంబర్ 30 ప్రాబబ్లీ ఇది అక్టోబర్ 1 నాడు రిలీజ్ కావచ్చు ఈ క్లాస్ అన్నది. బట్ సెప్టెంబర్ 30వ తేదీ నాటి దినపత్రికలో హిందూ పేపర్లో ప్రచురితమైంది. రైట్. సో గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, మరి కౌన్సిల్ హ్యాస్ ఎ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ టాక్సేషన్ ఆఫ్ లగ్జరీ, సిన్ అండ్ డీమెరిట్ గూడ్స్. సో విలాసవంతమైన వస్తువులు అండ్ సిన్ డీమెరిట్ గూడ్స్ పైన ఏ విధంగా పన్ను విధించాలి అన్న అంశానికి సంబంధించి ఒక మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసింది. సో మరి లగ్జరీ అంటే విలాసవంతమైన వస్తువులు అంటే మీకు తెలుసు. సో విలాసాలు పెద్ద పెద్ద ఐఫోన్లు కావచ్చు, లేకపోతే ఖరీదైన కార్లు కావచ్చు, అవి విలాసవంతమైనవి. మరి సిన్ అండ్ డీమెరిట్ గూడ్స్ అని అంటే ఏ వస్తువులైతే రైట్ మానవునికి హాని కలిగిస్తాయో వాటిని డీమెరిట్ గూడ్స్ అంటారు. వాటిపైన పన్ను విధించడం వల్ల వాటి వినియోగితాన్ని తగ్గించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సిగరెట్స్, వాటిపైన పన్ను పెంచడం వల్ల సో అవి కొనే సామర్థ్యం లేని వాళ్ళందరూ ఆ అలవాటు నుంచి తప్పనిసరిగా మరి బయటికి రావాల్సి ఉంటుంది. సో ఆ విధంగా మేలే జరుగుతుంది కదా, వాటిని డీమెరిట్ గూడ్స్ అని అంటారు. మరి ఇలాంటి వాటిపైన ఏ విధమైన పన్ను విధించాలి అని చెప్పి మనకు మంత్రుల బృందాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేశారు. మరి జిఎస్టీ అంటే వస్తు సేవల పన్ను. భారత రాజ్యాంగానికి 101వ సవరణ చట్టం ద్వారా దీన్ని ప్రవేశపెట్టారు. ఇది అన్ని పరోక్ష పన్నులను రీప్లేస్ చేసింది. రైట్. సో దీనివల్ల మనకు కొన్ని ఆర్టికల్స్ కూడా యాడ్ చేశారు. సో జిఎస్టీ కౌన్సిల్ ఏర్పాటు చేశారు. ఆర్టికల్ 279A జిఎస్టీ మండలి ఏర్పాటైంది. నెక్స్ట్ ఇంకొక ఇష్యూ మనకు మైక్రో ఫైనాన్స్ అంటే సూక్ష్మ రుణ వ్యవస్థలు. ఈ సూక్ష్మ రుణ వ్యవస్థలు భారతదేశంలో ప్రారంభమై 50 సంవత్సరాలు అయింది. సో ఈ సూక్ష్మ రుణ వ్యవస్థలు మైక్రో ఫైనాన్స్ అనే ఈ వ్యవస్థలకు మహమ్మద్ యూనస్ ఆద్యుడిగా చెప్పుకోవచ్చు. బంగ్లాదేశ్ దేశానికి చెందిన వ్యక్తి, నోబెల్ బహుమతి, శాంతి బహుమతి గ్రహీత. అదేవిధంగా ప్రస్తుతం బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వం ఉన్నది. తాత్కాలిక ప్రభుత్వానికి ఆయనే నేతృత్వం వహిస్తూ ఉన్నారు. సో మరి ఈ భారతదేశంలో కానీ చూస్తే సేవా అనే ఒక సంస్థ, ఈలా భట్ అనే వ్యక్తి ఏర్పాటు చేశారు సేవా. సో సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉమెన్స్ అసోసియేషన్, ఇది ఒక సహకార బ్యాంకుగా ఏర్పాటైంది. సో మహిళలకు సూక్ష్మ రుణాలు ఇచ్చిందనమాట. సో కొంత మొత్తంలో ఒక 10,000 రూపాయలు, 5,000 అలాంటి చిన్న చిన్న మొత్తాలు ఇచ్చి వాళ్ళతో వ్యాపారం చేయించి లాభాల బాటను పట్టించింది. సో ఈ విధంగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది భారతదేశంలో సూక్ష్మ రుణ వ్యవస్థలు. సో ఈ నేపథ్యంలో మనకు గ్రూప్ 1 మెయిన్స్ అడగవచ్చు, భారతదేశంలో సూక్ష్మ రుణ వ్యవస్థల పురోగతిని సమీక్షించండి లేదా తెలియచేయండి అని చెప్పి ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉన్నది. నెక్స్ట్ మరి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి చూస్తే చాలా ఇంపార్టెంట్, పరంరుద్ర అనే ఒక సూపర్ కంప్యూటర్ అండ్ హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ సిస్టమ్. హై పర్ఫార్మెన్స్ అంటే అత్యున్నతమైన పనితీరును ప్రదర్శించే వ్యవస్థ, దాన్ని ప్రారంభించినారు. మరి హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ సిస్టమ్ అంటే ఏంటి? సో ఇది ఒక పవర్ఫుల్ కంప్యూటింగ్ సిస్టమ్ దట్ పర్ఫార్మ్ లార్జ్ స్కేల్ అండ్ కాంప్లెక్స్ కంప్యూటేషన్ ఇంక్రెడిబ్లీ హై స్పీడ్స్. అత్యంత వేగంతో అత్యంత సంక్లిష్టమైన లెక్కలను పరిష్కరించే సామర్థ్యం వీటికి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఈ రాబోయే రోజుల్లో ఏ విధంగా తుఫాన్లు, వరదలు ఉండవచ్చు, తుఫాన్లు ఎట్లా రావచ్చు గణించాలన్నమాట. ఎంత స్పీడ్తో వస్తుంది, ఎక్కడ దాకా వస్తుంది. సో ఈ ఖచ్చితంగా ఉంటుందని లేదు మామూలుగా గణాంకం మనం చేస్తే, కానీ ఈ హై పర్ఫార్మెన్స్ కంప్యూటర్ ద్వారా ఖచ్చితమైన గణాంకం అత్యంత వేగంగా రాబడవచ్చు. ఫలితంగా డ్యామేజ్ ఎక్కువ కాకుండా కాపాడేందుకు అవకాశం ఉంటుంది. సో మరి ఇక్కడ మనకు రెండు చూద్దాం, అర్కా అండ్ అరుణికా సిస్టమ్స్ అని. సో అర్కా సిస్టమ్, సో ఇది IITM 11.77 పెటాఫ్లాప్ కెపాసిటీ ఉంటుంది. IITM అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ మెట్రాలజీ, పూణేలో ఉంటుంది. సో ఈ విధంగా దీనికి అనుసంధానం చేశారనమాట. సో గ్లోబల్ వెదర్ ప్రెడిక్షన్ మోడల్ టు 6 kilometers ఫ్రమ్ ద ఎగ్జిస్టింగ్ 12 kilometers. సో 12 kilometers ఇంతకుముందు ఉంది, 6 kilometers సంబంధించిన పరిధిలో కూడా ప్రెడిక్షన్ చేయగలుగుతుంది. నెక్స్ట్ అరుణికా, ఇది 8.24 పెటాఫ్లాప్ కెపాసిటీని కలిగి ఉంటుంది. రైట్. సో వెదర్ ఫోర్కాస్టింగ్కు సంబంధించి ఇది మరింత మెరుగైన సమాచారాన్ని అందించగలుగుతుంది. మరి వీటికి సంబంధించిన పరంరుద్ర సూపర్ కంప్యూటర్స్ మనకు పూణే కేంద్రంగా పనిచేసే సీడాక్ వాళ్ళు దీన్ని తయారు చేశారు. సో ఈ విధంగా మనకు ఉంటుంది. మరి పరంరుద్ర అంటే హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్. హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ అంటే చూసినాం, తక్కువ సమయంలో అత్యంత వేగంగా అత్యంత మనకు అక్యురసీ తోటి గణాంకాలను ఇవ్వగలదు.
సో ఈ పరం సిరీస్లో ఉండే కంప్యూటర్స్ అన్నమాట. దీన్ని సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ పూణేలో అని చెప్పిన కదా, సీడాకు సంబంధించిన వ్యవస్థ. మరి నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్లో భాగంగా దీన్ని అభివృద్ధి చేశారు. రైట్. సో ఇవి ఈ వారంలో ముఖ్యమైన హిస్టరీకి సంబంధించిన, పాలిటిక్స్ సంబంధించిన, ఎకానమీకి సంబంధించిన, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఆల్సో మనకు సొసైటీకి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా అమిగోస్ ఐఏఎస్ మీకు అందించింది. మరొక సెషన్తో నెక్స్ట్ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.